తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ 4 Sides TV. అసెంబ్లీ సాక్షిగా రణరంగం. తెలంగాణ అసెంబ్లీలో అసలు ఏం జరుగుతోంది? తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా దారుణంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగడంతో అధికార విపక్షాల మధ్య యుద్ధం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పడితే సభ నుంచి వాకౌట్ చేస్తూ ఫార్ములా ఈ కేసుపై శాసనసభలో చర్చ జరపాలని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్నటువంటి గందరగోళం అంతా ఇంత కాదు. అసలు ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశం మీద అసెంబ్లీలో చర్చ జరపాలని ఎందుకు ఇంతలా పట్టుపడతా ఉన్నారు? ఓవైపు చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా కేసు రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళి కోర్టు దాకా వెళ్ళి ఇప్పుడు మన ఈ పొలిటికల్ థాట్ స్టార్ట్ అయ్యే టైంకి కేటీఆర్కి హైకోర్టు సాక్షిగా 7 రోజుల పాటు అరెస్ట్ చేయకండి అని హైకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ఎవరికి? ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పక్షానికి, అలాగే పోలీసులకు కూడా. మరి ఇంత జరుగుతూ ఉన్నటువంటి ఈ టైంలో వెల్లోకి హరీష్ రావు దూసుకెళ్ళినటువంటి ఘటన. ఇన్ఫ్యాక్ట్ ఆ విజువల్స్ చూపిస్తే తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ఏ విధంగా అయితే చేశాడో అదే అంశాన్ని ఇవాళ కనబడేలాగా కనిపిస్తూ ఉన్నటువంటి ఘటన అది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ మీదకి చెప్పులు చూపెట్టిరని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉంటే, ఓవైపు లేదు మా మీదకే వీళ్ళు పేపర్లు ఇసిరేసిర్రు, వీళ్ళే తప్పులు మాట్లాడిర్రు అనేటువంటి మాట కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు జరుగుతున్నది ఏంటి? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అసెంబ్లీలో జరుగుతున్నది ఏంటి? రైట్, ఇదే ఇవాళ మన పొలిటికల్ థాట్కి మెయిన్ సబ్జెక్ట్. మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నటువంటి లీడర్స్ వచ్చేసి కాంగ్రెస్ నుంచి మోహన్ గారు, బీజేపీ నుంచి శ్రీనివాస్, అలాగే బీఆర్ఎస్ నుంచి విజయలక్ష్మి గారు, అనలిస్ట్ జయరామ్ గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ది పొలిటికల్ థాట్ అండి. ముందు మనం బీఆర్ఎస్ నాయకురాలు విజయలక్ష్మి గారితో మొదలెడదాం. విజయలక్ష్మి గారు, మీరు చెప్పండి, అసలు ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసింది ఏంటి, జరిగింది ఏంటి, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి? విజయలక్ష్మి గారు, మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రైట్, ఇప్పుడు మాట్లాడండి, మీ వాయిస్ వినిపిస్తుంది. సార్, విజయలక్ష్మి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం. యా, రైట్, విజయలక్ష్మి గారు మాట్లాడే కంటే ముందు లెట్స్ గో హెడ్ అండ్ యా చెప్పండి విజయలక్ష్మి గారు. ప్రధానంగా అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పేసి హరీష్ రావు గారు గతంలో అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా మేము చర్చ జరగాలని చెప్పేసి ఫార్ములా మీద చర్చ జరగాలని చెప్పేసి మేము విన్నవించుకున్నాము. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రధానంగా ముఖ్యమంత్రి గారు దీన్ని గ్లోబల్ ప్రచారం చేస్తారు. ఎందుకనంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు దీన్ని చర్చకు పెట్టలేరు. అక్రమ కేసుల మీద మా కేటీఆర్ గారిని అక్రమ కేసులు బనాయించాలని చెప్పేసి ఈ రోజు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన ప్రకారం చూస్తున్నాం. అరెస్టులు అక్రమ అరెస్టు చేయవద్దని చెప్పేసి ఈ రోజు హైకోర్టే సూచించిన మేరకు విజయలక్ష్మి గారు మన్నించాలి. విజయలక్ష్మి గారు, సబ్జెక్టు కరెక్షన్. హైకోర్టు చెప్పినటువంటి మాట ఏంది? కేవలం 7 రోజుల పాటు అరెస్ట్ చేయకండి, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అనేటువంటి మాట అని తప్ప ఇది అక్రమ అరెస్టు, సక్రమ అరెస్ట్ అనేటువంటి మాట హైకోర్టు ఎక్కడ చెప్పలేదు. దయచేసి కరెక్ట్ చూస్తున్నాం సార్, బట్టబయలు చేస్తున్న ప్రచారం చూస్తున్నాము. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు కాదన్న విషయాన్ని ఈ రోజు హైకోర్టే మీ ముంగట అంతా మొత్తం ఈ రోజు తెలంగాణ ప్రజానికం కూడా ఇలా చూస్తున్నాం. అదే విధంగా ఇలా హరీష్ రావు గారిని ఇలా సభ నుంచి నెట్టేయడం ఎంతవరకు సార్? ఎప్పుడన్నా ఏ అసెంబ్లీ సమావేశం అన్న అట్లా చేసిరా సార్? ఇది ఎంతవరకు? ఇది హరీష్ రావు గారిని సమస్యలు కూడా చెప్పుకోదా సార్? విజయలక్ష్మి గారు, హరీష్ రావు గారిని నెట్టేశారా? హరీష్ రావే సభలో నెట్టేశాడా? హరీష్ రావు గారిని నెట్టేస్తారు సార్. పోయి విషయాన్ని చెప్పేందుకు కూడా చెప్పలేకపోతే చేస్తున్నారు సార్. విషయాన్ని చెప్పాలని అర్థం. నాకు తెలిసి మా పీసీఆర్ వాళ్ళ దగ్గర అసెంబ్లీ నుంచి ఒక స్పెషల్ విజువల్ ఉంది. వచ్చి నుంచి అక్రమ కేసులేనా సార్ ఇవన్నీ? విషయం చెప్పాలని వద్దా? ప్రజలకు వినిపించాలన్నా వద్దా? ఏ రకంగా సార్ పోయిన అసెంబ్లీలో కూడా ఈ రకంగానే చేసారు. ఈ రకంగా కూడా అసెంబ్లీ మొత్తం తెలంగాణ ప్రజానికం కూడా చూస్తున్నారు సార్. మొత్తం ఈ రోజు మొత్తం తెలంగాణ చర్చ సార్. విషయం వినొద్దా సార్? విషయము వినొద్దా? స్పీకర్ గారు వినొద్దా? దీన్ని ఎందుకు గురించి డైవర్ట్ చేస్తున్నారు? అంటే విషయాన్ని వినకుండా డైవర్ట్ చేసేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు సార్. ప్రజలను ప్రతి విషయం మీద మభ్య పెడుతున్నారు. ఈ రోజు ప్రజానికం అందరూ కూడా
ఈ రోజు అందరు కూడా చర్చనీయాంశంగా మారుతున్నారు సార్. ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు గారికి చేసినటువంటి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలా, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేస్తారు ఎలాంటి అక్రమ కేసులు లేవని చెప్పేసి చూస్తున్నారు సార్. ఇదంతా ఎంతవరకు సార్ ఇది వాస్తవము? రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ అండి. నేను అంటే లైవ్లో ఆల్రెడీ విజువల్స్ ప్లే అవుతా ఉన్నాయి. ఓ పక్క మంత్రి మాట్లాడుతూ ఉన్నటువంటి టైంలో హరీష్ రావు గారు చేసినటువంటి విజువల్స్. ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, అలాగే జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద ప్యానల్ అండి. రైట్, బీజేపీ నేత శ్రీనివాస్ గారు కూడా ఆల్రెడీ మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇవాళ అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి ఘటనని, అసెంబ్లీలో జరిగినటువంటి దీన్ని ఎలా చూస్తున్నారు? మీ బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది? అసలు ఏంటి అసెంబ్లీ సాక్షిగా అన్ని రకాల పార్టీలు కలిసి తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా పెద్దలందరికీ నమస్తే. అసెంబ్లీ సాక్షి ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నాము అనే విషయాని కోసమే మనం అసెంబ్లీ నడుపుకుంటున్నాం. వీళ్ళు కాంగ్రెస్ 100 కోట్ల అప్పు చేసింది, టీఆర్ఎస్ 1000 కోట్ల అప్పు చేసింది. ఈ అప్పుల గురించి కాదు అక్కడ టాపిక్. ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుపడుతుంది, ఇంకా ప్రజానికానికి ఏం చేస్తే ఇంకా ముందుకెళ్తుంది మన తెలంగాణ రాష్ట్రం, ఇంకే విధంగా మంచి సంస్కరణలు తెస్తే ఈ ప్రజలకు న్యాయం చేస్తామనే ఆలోచన అక్కడ కనపడట్లేదని నా ఉద్దేశం అండి. అక్కడ కనపడేది అలా నువ్వు అది రాసుకున్నావు, అంటే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోనికే అది టైం వేస్ట్ అవుతుంది. ప్రజలది విలువైన టైం వేస్ట్ అవుతుంది. విలువైన టైంని వాడుకోవడానికి కొరకు ప్రజెంట్ జరుగుతున్నాయి, వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్లు ఏముందో వాటి గురించి చర్చ పక్కదో పట్టిపోయింది ఆల్రెడీ. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రజలకి ఏ హామీ ఇచ్చి ఆ చైర్లోకి వచ్చిందో, ఏ హామీ ఇచ్చి ప్రభుత్వం నిలబెట్టుకుందో ఆ హామీలు ఎక్కడికి వెళ్ళినాయి దాని గురించి మాట్లాడే అక్కడ క్వశ్చన్ రావట్లేదు. వేరే డిబేట్ ఎటు సైడ్కి వెళ్ళిపోతుంది, టాపిక్ అంతా సైడ్కి వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది. అక్కడ కరెక్ట్ చర్చ జరగట్లేదని నేను అనుకుంటున్నాను సార్. రైట్, శ్రీనివాస్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ ఆన్ దిస్. మనతో పాటు మోహన్ గారు కూడా ఉన్నారు. కాబట్టి మోహన్ గారు, ఒక మాట చెప్పండి, ఇలా అసెంబ్లీలో జరిగినటువంటి తీరు, నేను హరీష్ రావు విజువల్స్ ప్లే చేసే కంటే ముందు అసలు ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి తీరు నాకు తెలిసి జయరామ్ గారు చాలా ఇన్ డీటెయిల్గా చూసుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ థింక్ హీ ఈస్ ద ఓన్లీ వన్ దట్ హూ ఈస్ గోయింగ్ టు స్పీక్ ఇన్ మిడిల్. కాబట్టి జయరామ్ గారు ఒకరే నాకు తెలిసి ఆ విషయం పైన ఎలా మాట్లాడతారో చూడాలి. మోహన్ గారు, మీరు ఎలా చూస్తున్నారు ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి తీరు? ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు చెప్పినటువంటి మాటలు కూడా మీరు విన్నారు. కాబట్టి సార్, ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి సరే, we are on 4 sides. మోహన్ గారు, we are on 4 sides టీవీ. 4 sides, ఐఎమ్ సారీ. మీకు యాజమాన్యానికి అదే మాదిరిగా ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు సోదరిమణికి కూడా నమస్కారాలండి. అయితే మొట్టమొదటిగా చాలా ఈరోజు దురదృష్ట దినంగా నేను భావిస్తున్నాను. బికాజ్ ఆఫ్ ఒకటి, చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు స్పీకర్గా ఒక దళితుడుగా అక్కడ ఉండడం నిజంగా తెలంగాణ రాష్ట్రం గర్వించాల్సిన అవసరం ఉంది. ఒక దళిత స్పీకర్ పై ఈ రకమైన దురహంకారం చూపేయడము 10 సంవత్సరాల కాల పరిమితంలో గతంలో ఉన్నటువంటి పాలకులకు అహంకారము పెయి నిండా ఉండిపోయి ప్రజలు వాళ్ళని ఓడించి భూస్వాతం చేసినప్పటికీ వాళ్ళలో ఎక్కడ కూడా ఇంత కూడా పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ మేము అదే గర్వము, మేము అదే రూపం చూపిస్తామని ఈరోజు ఒక దళితుడైన ఆనిముత్యమైన ఇలా గడ్డం ప్రసాద్ గారి స్పీకర్ గారిని అవమానపరచడము యావత్ తెలంగాణ దళిత జాతిని అవమానపరిచినట్టుగా, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టుగా, రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తూ ఖచ్చితంగా మొట్టమొదటిగా హరీష్ రావు గారు ఫస్ట్ మొత్తం తెలంగాణ జాతికి, తెలంగాణకి క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నా ఉద్దేశం. అదే మాదిరిగా రెండో అంశం ఏంటంటే సోదరా, మీరు ఒకసారి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ వ్యక్తిత్వాలే కానీ, భారతీయ రాష్ట్ర సమితి సిద్ధాంతాలే కానీ గడిచిన ఈ సంవత్సర కాలంలో మీరు గమనించినట్లయితే వారు గడిచిన 10 సంవత్సరాల కాలంలో చేయలేని పనులన్నిటిని కూడా ప్రజెంట్ ఉన్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాల మీద అన్నిటిపైన రాద్ధాంతాలు చేయడం మొదలుపెట్టింది. మొట్టమొదటిగా మీరు ఒక్కసారి ఆలోచించండి, 10 సంవత్సరాలు ప్రజలు వాళ్లకు అధికారం ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా. మోహన్ గారు, ఐ థింక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ లిటిల్ డిస్టర్బ్డ్. ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. సార్, జయరామ్ గారు, ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి తీరు నిజంగా చాలా దురదృష్టకరం అని నేను అనుకుంటాను. మీరేమంటారు? అసలు అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరు కూడా మీరు కంప్లీట్గా ఎలా అనలైజ్ చేయొచ్చు? ఎందుకంటే ఇప్పటికే గత వారం రోజులుగా జరుగుతూ ఉంది. మీకు యాస్టాగ్ ప్రేక్షకులకు
ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం అండి. అంటే ఈరోజు జరుగుతున్న అంశాలు, హరీష్ రావు మాట్లాడే విధానము, సో వాస్తవికంగా చూసినట్టయితే చాలా సత్యదూరం. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానము అగ్రెసివ్గా, అహంకారంగా, ఆవేశపూరితంగా, ఇతరులను కించపరిచే విధంగా, ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి హరీష్ రావు మాటలు. హరీష్ రావు బహుశా ఇంతకు ముందు ఇట్లా మాట్లాడే ఎప్పుడు ఎరిగి ఉండదు తెలిసేంతవరకు అయితే. ఇంత ఇక నీచంగా అన్నామా, ఇంత వరస్ట్గా అన్నామా ఎప్పుడు మాట్లాడి ఎరిగి ఉండడు. అంటే అధికారం లేకపోతే అంత హుందాగా ఉండే హరీష్ రావు కానీ, లేదా బీఆర్ఎస్ టీం కానీ, అధికారం లేకపోయేసరికి నిజంగా వీళ్ళు మానసిక స్థితిలో మార్పు వచ్చిందా, లేకపోతే ఇక్కడ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చిందా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంది. ఎప్పుడైనా కూడా అక్కడ ఉన్నది ఒక స్పీకరు, సభ, ముఖ్యమంత్రి, సభికులు, సో తనతో సమకాలికులు, తనకంటే సీనియర్స్, జూనియర్స్ అనేక మంది. కానీ ఈయన మాట్లాడే విధానం లోపల ఎన్నో రకాల మాటలు. ఒకటి వచ్చేసేమో డ్రంక్ అండ్ డ్రైవ్ మీద, ఇంకొచ్చేసేమో మన ఈ హరీష్ రావు వచ్చేసి మన రేవంత్ మీద, ఇంకా వచ్చేసి ఆ సభ విధానం మీద. అంటే ఇంత విరక్తి అవసరం లేదు, ఇంత ఫ్రస్ట్రేషన్ కూడా అవసరం లేదు. ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు దాన్ని ఇంతకంటే గొప్పగా ప్రజెంట్ చేయొచ్చు. హరీష్ రావు లాంటి వ్యక్తి ఏ విధంగా ప్రజెంట్ చేయగలిగేటువంటి వాక్చాతుర్యం అసహ్యంగా. వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్స్ ఆఫ్ తెలంగాణ అని కూడా చాలా ఘనంగా చెప్తాం హరీష్ రావు. వన్ ఆఫ్ దమ్ లేదు, సో అనేక మంది టాలెంట్ లీడర్స్ ఉన్నారు. టాలెంట్ ఒక్కడికే సొత్తు కాదు. సో డిఫరెంట్ గా ఎందుకంటే ఇంకా గొప్పగా కూడా ప్రజెంట్ చేయగలరు. మరి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అనేది హరీష్ రావే చెప్పాలి. నిజంగా కూడా ఈరోజు తన మాటలు విన్న తర్వాత నేనే రియల్లీ ఆమె షాక్డ్. హరీష్ రావు మరి ఇంత వర్స్గా కూడా మాట్లాడతాడా, మరి ఇంత దిగజారినట్టు ఉంటుందా తన భాష అనేది. ఎందుకంటే అవి మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది అసహ్యము. సో అది సరైన విధానం కూడా కాదు. అంటే దాన్ని మాట్లాడడానికే మనకు ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ రోజు ప్రజా శ్రేయస్సు కోసం సో సభలో కూర్చున్న ఎమ్మెల్యేలు ఈరోజు వ్యక్తిగత అంశాల మీద మాట్లాడటము, లేదంటే విపరీతమైన భాషా ప్రవేశంతో మాట్లాడము, ఈరోజు ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకోవడము, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా మనం మాట్లాడే లోపల కొంచెం విజ్ఞత ఉండాలి, సో కొంత సాఫ్ట్ నేచర్ ఉండాలనేది ఎవరికైనా తెలిసిన విషయమే. హరీష్ రావుకి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఆ సాఫ్ట్ నేచర్ తనకు ఎంత బెనిఫిట్ జరిగిందో తెలుసు, ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుందో కూడా తనకు తెలుసు. అంటే ఈ విధంగా ఎవరిని సంతృప్తి పరచడం కోసం అనే దాన్ని హరీష్ రావు గురించి ఆలోచించాల్సి వస్తుంది. మామను సంతృప్తి పరచడం కోసమా, లేకపోతే బావమరిదికి పోటీ కోసమా అనే దాన్ని ఈ ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఒకవేళ మామను సంతృప్తి పరిచే లెక్క అయితే అది బాహుమతి కూడా పోటీ అవుతుంది. మరి ఇది వాళ్ళ మామకు తెలియంది కాదు. ఈరోజు హరీష్ మాటలు చూసినట్టు అయితే దూషణలు, అలాంటి దూషణలు నేను హరీష్ రావు నోటి నుంచి ఏ రోజు వినలేదు. మరి అంత వరస్ట్ ఈవెన్ ఈ పీక్ లో ఉన్న ఉద్యమంపులు కూడా వినలేదు. మరి ఇప్పుడు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందన్న విషయం వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అమ్మ ఒక్క నిమిషం మీరు మధ్యలో మాట్లాడకండి, నేను మాట్లాడేదా మాట్లాడాను. సో దెన్ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఒకవైపు ప్రభుత్వము, ఇంకోటి ప్రతిపక్షం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక నియంతలాగా వ్యవహరించడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు ఒక విప్లవ వీరులు, ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తులు, ప్రజా గొంతుగా, ఇక ప్రజల పక్షాన వీళ్ళు తప్పితే వీళ్ళు ఉన్నట్టుగా ఉంది. అప్పటి గతించిన 10 సంవత్సరాల్లో ఉన్న ప్రతిపక్ష పరిస్థితి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అలానే ఉంది. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అలానే ఉంది. అంటే ఏ రోజు కూడా ప్రజల పక్షాన, నాకే ప్రజలు కూడా కాదు, నాకు నేను దగ్గరగా ఒక 26 టైమ్స్ ప్రజా సమస్యల మీద, అనేక సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు తన అపాయింట్మెంట్ నా టీం అడిగితే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాడు. అంటే అప్పుడున్న మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి ఇవ్వలేదు, మీలాంటి వాళ్ళని ఆయన వాళ్ళకి వాళ్ళంటే బానిసలు అనుకున్నాను. వాళ్ళంటే అమ్మ ఒక్క నిమిషం అమ్మ నోరు మూస్తావా కొంచెం. నేనేం మాట్లాడుతున్నా మీరే మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నా మీరే మాట్లాడుతున్నారు. విజయలక్ష్మి గారు, అమ్మ వినండి అమ్మా. విజయలక్ష్మి గారు వినాలి. విజయలక్ష్మి గారు ఓపిక, కొంచెం ఓపిక పెట్టుకొని వినాలి మనం. ఇవాళ ఒక్కరోజు వచ్చినామైంది డిస్కషన్ వినమ్మా.
అంటే ప్రజల పక్షాన మేము కొట్లాడుతున్నప్పుడు అనేక అంశాల మీద, ఆర్టీసీ అంశం కావచ్చు, ఇంటర్మీడియట్ బిడ్డల అంశాలు కావచ్చు, భూములు కొల్లగొట్టుకుపోయినప్పుడు విషయాలు కావచ్చు, ఖమ్మం లోపల ఆడవాళ్ళ బట్టలు ఊడదీసేసి కొట్టి జైలు పంపించిన అంశాలు కావచ్చు, దిశ ఎన్కౌంటర్ విషయంలో కావచ్చు, అనేక అంశాల లోపల నేను అపాయింట్మెంట్ అడిగిన ప్రతిసారి ప్రజల శ్రేయస్సు కోసం అడుగుతున్న విషయం అందరికీ తెలుసు. నేను మిగతా వాళ్ళతో మాట్లాడిన విషయం కూడా తెలుసు, అసలు మినిస్టర్ దగ్గరికి ఫోన్ అని కూడా తెలుసు. సో ఇక్కడ సీఎం దగ్గరికి ఎందుకు అంటే ఉద్యమం లోపల కలిసి పని చేశాం కాబట్టి ప్రజా సమస్యలు ఒక కామన్ మ్యాన్ తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా అంటే ఈ రోజు రారమ్మని ఆయన పిలిచినా కూడా ఎవరు పోలేని పరిస్థితి. అంటే ఇంత వ్యత్యాసం అనేది ఎప్పుడు కూడా పనికి రాదు. అహంకారం అనేది ఎవరికి పనికిరాదు. ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతకు మించి ఉన్నట్టుంది. అంటే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పగా ఉన్నాడంటే లేదు. రేవంత్ రెడ్డి మేమందరము ఆ రోజు ఏం మాట్లాడాము, కులము కుటుంబం అని మాట్లాడాము. సో ఈ రోజు కూడా అదే కనిపిస్తుంది క్లియర్ గా. అంటే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే మాటలు కానీ మాట్లాడే విధానం కానీ పాలకులైనప్పుడు ఉంటే బాగుంటుంది అనేది నా సిన్సియర్ సజెషన్. ఇది నేను కొన్ని రోజులుగా నేను రేవంత్ కు నేను సజెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను, ఇక ముందు కూడా సజెస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ ప్రతిపక్షంలోనే ఎవరు ఉండరు, పాలక పక్షంలో ఎవరు ఉండరు, ఇవి మారుతున్న సీట్లు అనే విషయాన్ని రాజకీయ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలు ఖచ్చితంగా అయితే సార్, దానికి మనం చూస్తున్నటువంటి రాజకీయాలు చాలా ప్రత్యక్ష ఉదాహరణ. రైట్, విజయలక్ష్మి గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి. ప్రధానంగా జయరాజ్ సార్ ఏంటంటే కేసీఆర్ సార్ నాకు టైం ఇవ్వలేదు అని అంటే ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లానంటే ప్రతి ఏ వర్కర్లకైనా కానీ ఎవరికైనా కానీ ప్రజా పరిపాలన అందరు విశ్లేషించి అందరు మేధావుల విషయాలు తీసుకొని ఇది ప్రజలకు ఈ పరిపాలన బాగుంటదని చెప్పేసి అన్ని విశ్లేషణ చేసే సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన చరిత్ర ఉన్నది. జయరాజ్ సార్ తెలియదేం లేదు. మరి జయరాజ్ సార్కి ఎందుకు టైం ఇవ్వలేడో, మరి ఏ విషయం మీద వెళ్ళాడో తెలియదు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, 6 హామీలు ఇచ్చిండు, అదంతా విషయం తెలిసే ఏ విషయం కూడా అసెంబ్లీలో చర్చ జరగకుండా వేస్తున్నాడు. మరి మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు నోరు పంపిస్తున్నాడు. ప్రజలందరూ కూడా రాగానే సంతకం పెట్టిస్తారు. ప్రజలు ఈ రోజు అందరూ కూడా బీడీ కార్మికులే గాని, వితంతులే గాని, వికలాంగులే గాని ప్రతి ఒక్క కార్మికులకు ఏ సంక్షేమం అవుతుంది. గెలంగానే వాళ్ళకు 4,010 రూపాయలు చెల్లిస్తామని చెప్పిండు. ఇలా మా కేసీఆర్ గారు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తొలి ముఖ్యమంత్రి గారు ఉన్న పథకము సంక్షేమ ఫలాలే అందుతున్నాయి. కానీ మరి ముఖ్యమంత్రి గారు చేసిన వాగ్దానం ఒక్కటి కూడా అమలవుతుందా సార్? ఒక్కటి కూడా అమలు అయితే లేదు. మరి ఇటువంటి విషయాలు మరి ఎక్కడ చర్చ జరుగుతుంది? ఈ చర్చ జరిగిన ప్రజలలో కూడా ఏది కూడా పేదవాళ్ళకి ఈ రోజు నిత్యావసర ధరలు పెరిగి ఈ రోజు ఏబిసా సబ్సిడీ ఏది మహిళలకు ఎలాంటి సబ్సిడీ అందుతుందా? ఇలా గ్యాస్ కు అనేకమైన వాళ్ళకు పేదరికంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇలా గ్యాస్ ఇస్తామని చెప్పిండు. సబ్సిడీ గ్యాసే లేదు సార్, ఎక్కడ లేదు. ఈ పేదవాళ్ళకు కూడా సార్ ఏదైతే ఉన్నదో బీడీ కార్మికులకే గాని మనకు తెలంగాణలో ఎక్కువ శాతం బీడీ కార్మికులు వాళ్ళకి ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ మేనిఫెస్టో లేనిది ఇలా జీవన వృత్తి ఇచ్చిన చరిత్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీడీ కార్మికులను ఆదుకుంటాము, వాళ్ళకు 4,010 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఎక్కడన్నా కానీ ఊసెత్తుతున్నాడా? ఎక్కడన్నా కానీ మాట్లాడిండా? మరి అమలు చేసిండా? మరి మేము ప్రజలకు ఇన్పియాలనా? విజయలక్ష్మి గారు నాదొక సూటి ప్రశ్న. వాటి గురించి నిజంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక మాట విజయలక్ష్మి గారు, గత 2-3 రోజులుగా మనం చూసుకుంటే వాస్తవం నేను అగ్రీ చేస్తున్నా. నేనేమంటున్నానంటే గత 2-3 రోజులుగా ఈ అసెంబ్లీ సెషన్ల సాక్షిగా కేవలం కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనేటువంటి మాట, కేటీఆర్ మీద ఉన్నటువంటి కేసు గురించి గొడవ చేస్తున్నారే తప్ప నిజంగా మీరు అన్నటువంటి పాయింట్స్ మీద పెద్దగా మాట్లాడిన సందర్భం కనబడట్లేదు. అక్కడ భాగంగా ఈ 6 అంశాలు ఎవరైతే అమలు చేసే విషయాలు ఉన్నాయో అమలు చేయలేడు. ఈ అంశం మీద ఈ రోజు మాట్లాడుతూ వీళ్ళు హైలైట్ చేసింది సార్, వీళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. అసెంబ్లీ లైవ్ ని కేవలం అదొక్కటే హైలైట్ చేయలేరు కదండి, అసెంబ్లీ లైవ్ లో ప్రతిదీ హైలైట్ అవుతానే ఉంటది. లేదు సార్, ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పని లేదు, పని చేసే ప్రభుత్వాలకు ఈ రోజు ప్రభుత్వము ప్రజలకేమో సాయం చేస్తలేదు, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తలేదు. ఈ రోజు ఈ విషయాన్ని ఈ రోజు స్ప్రెడ్ చేసి కేటీఆర్ గారి విషయం ఏదైతే అక్రమ కేసు పెట్టాలని చెప్పేసి
పన్నంగా ఉందో ఆ విషయం మీద ఈ రోజు ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం సార్. ఈ రోజు తదనంతరం మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నాడు వీళ్ళు కేటీఆర్ గారి మీద. ఈ రోజు హైకోర్టు ఇచ్చే సూచన మేరకు కూడా ఇంటలేడు. ఏ రకంగా ప్రచారం సార్ వాళ్ళకు? హైకోర్టు గైడ్ లైన్స్ లేదా హైకోర్టు స్టేట్మెంట్ ఇందాక వచ్చిందండి. దొరికిన కాదు కాబట్టి ప్రజలను మోసపుచ్చడం 2 నాలుకల ధోరణి వల్ల రేవంత్ రెడ్డి గారు ఉంది. ఇలా ప్రజల ముంగట ఒకటే మాట, రైట్. దీనికి సమాధానం నాకు తెలిసి మోహన్ గారు చెప్తే బాగుంటుంది. మోహన్ గారు కంటిన్యూ ప్లీజ్. సార్ నేను ఏమంటున్నా, ఇవన్నీ చర్చ తర్వాత ఒక దళిత స్పీకర్ను అవమానపరిచి నిండు అసెంబ్లీలో తెలంగాణ జాతి దళిత జాతిని అవమానపరిచింది. వీళ్ళు స్వాగతిస్తున్నారా, ఖండిస్తున్నారా? గది చెప్పానండి. మొట్టమొదటి క్షమాపణ. ఈ దురహంకారము ఇంకా కూడా ప్రజల మీద రుద్దొద్దండి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మీరు దురహంకారం చూపొద్దు. అక్కడ ఉన్న దళిత స్పీకర్ అండి, అక్కడ ఉన్న దళిత స్పీకర్ మొట్టమొదటి దళిత జాతి క్షమాపణ చెప్పండి. రాజ్యసభ మొట్టమొదటిగా మీరు దళిత జాతి క్షమాపణ చెప్పాలా? దళిత జాతి క్షమాపణ చెప్పాలా? స్పీకర్ క్షమాపణ చెప్పాలా? మీరు దళితను అవమానపరచును కాక మళ్ళీ ఏదేదో మాట్లాడతారేమమ్మా. ఈ దురహంకారం పక్కన పెట్టండి. ఈ దురహంకారం పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ స్పీకర్ గారు ముందు అతను గౌరవించడం నేర్చుకోండి. తర్వాత ప్రజా సమస్య ఖచ్చితంగా మాట్లాడండి. కేవలం కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారన్న భయంతో రాజ్యాంగం చేస్తున్నారు అక్కడ కూర్చొని. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కదండి. అవకాశం వచ్చింది కదా అని మాట్లాడుతున్నారు మీరు. ఏమండి సార్ బ్రదర్ సార్ నేను ఒక మాట మోహన్ గారు ఒక మాట లైవ్లో మేము ఆల్రెడీ టెలికాస్ట్ చేస్తా ఉన్నాం. వెల్లోకి హరీష్ రావు ఎమ్మెల్యేలు తోసిన విధానం నాకు తెలిసి అది కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అనుకుంటా, అతన్ని తోస్తా ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. హరీష్ రావుని మాట్లాడించలేదని అనుకుంటే పక్కనున్నటువంటి హరీష్ రావు వచ్చి స్వయంగా ఆయన ఎమ్మెల్యేలను తోస్తా ఉన్నాడు వెల్లోకి. లైవ్లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా. ఇది అసెంబ్లీ విజువల్స్ ఇవన్నీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓ పక్క పొంగులెట్టి మాట్లాడుతూ ఉంటే హరీష్ రావు ఏ విధంగా ఎమ్మెల్యేలను తోస్తా ఉన్నాడు అనేటువంటిది చూడొచ్చు. కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని బాధితులు ఈ చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రైట్ విజువల్స్ ఒకసారి పీసీఆర్ వాళ్ళు ఆపేస్తే రైట్. మనం ఆల్రెడీ చూస్తున్నాం, లైవ్లో చూపిస్తా ఉన్నా. హరీష్ రావు ఏ విధంగా తనే స్వయంగా ఎమ్మెల్యేలను పట్టుకొని ఎమ్మెల్యేని తోస్తూ తనే వెల్లోకి వెళ్ళాడు. రైట్ మోహన్ గారు కంటిన్యూ ప్లీజ్. మోహన్ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. లేదు అన్మ్యూట్లో ఉంది, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. సార్ నేనేమంటున్నా, సంవత్సర కాలం నుండి ప్రతిపక్ష నాయకుడిగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి కేసీఆర్ గారు ఎక్కడున్నారు? సంవత్సర కాలం నుండి ప్రజాసొమ్ము ప్రజాసొత్తు జీతంగా తీసుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సంవత్సర కాలం నుండి అసెంబ్లీకి డుమ్మా కొడుతూ మేము ప్రజల గురించి పోరాడుతున్నామంటే విచిత్రంగా ఉన్నది. ఇది ఎట్లుందంటే దొంగ నడిచినట్టుగా ఉంది. ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారా హరీష్ రావు గారా? అది తేల్చుకోమనండి ముందు. ఈ హరీష్ రావు గారికి ఏ రకంగా ఎమ్మెల్యేగా మాట్లాడడానికి అవకాశం కల్పించాలా, లేదు ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం కల్పించాలా? ముందు వాళ్ళ పార్టీ నిర్ణయాలు చెప్పమనండి. ఏ అధికారంతో తను మాట్లాడించాలా? శాసనసభ్యుడిగా మాట్లాడించాలా, లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడించాలా? ఇది కదా కావాల్సింది. అవన్నీ పక్కన పెట్టి నేను ఇంట్లోకి వెళ్ళి రాను అనా మినిమం లక్షల్లో జీతం తీసుకున్నటువంటి కేసీఆర్ గారు సంవత్సరం నుండి ప్రజల సొమ్మే కదా, ప్రజలు 4 కోట్ల ప్రజలు ఒక్కొక్క రూపాయి పన్ను కట్టిన సొమ్మే కదా తను జీతం తీసుకుంటుండు. దేనికి జీతం తీసుకుంటుండు? ప్రజల గురించి పోరాడాలని కదా. ప్రజల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే లేదా ఇప్పుడు ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెట్టి నేను ఫామ్ హౌస్ లో పడుకుంటా, నా అల్లుడు నా కొడుకు విర్రవీగుతారు, ఇద్దరిని జోడేట్లాగా వదిలేస్తా, ఇదంతా కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారిని వచ్చి మాట్లాడమనండి. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ ను రమ్మని అసెంబ్లీకి. చాతగాక దొంగతనం చేసి ఫామ్ హౌస్ లో వండుకొని
కొడుకుని అల్లుడి మంది మీద వదిలేసి కొడుక ప్రతిపక్ష నాయకుడు అల్లుడా ముందు తేల్చుకోమనండి, తర్వాత మాట్లాడమనండి. అంతేగాని నేను ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడతాం, దళితుడైనా పర్వాలేదు, గిరిజనుడైనా పర్వాలేదు, మేము ఇదే దురహంకారం చూపిస్తామంటే ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చావు తప్పి కన్నులోటపోయింది. మీరు ఇట్లానే మాట్లాడితే మిమ్మల్ని మీ పార్టీని దళితులు రాజకీయ రాలేదు, గిరిజన మనకు విద్యార్థుల ప్రాణాలు పోయినప్పుడు ఏమ్మా మీరమ్మా విద్యార్థుల గురించి మాట్లాడేది, మీరు ఆ విద్యార్థుల గురించి మాట్లాడేది. మీకు అసలు తెలంగాణ ఉద్యమం మీద మీకేమైనా పట్టుందా? మీరు కదా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని తెలంగాణ విద్రోహులకు, తెలంగాణ ద్రోహులకు మీరు పదవులు ఇచ్చినారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి ప్రజాసంఘ నాయకుడే కానీ, తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులే కానీ, ప్రజాసంఘ నాయకులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ ఈ రకంగా చెప్పకపోతే ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారిని గుర్తించి ఈ రోజు 10 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్లకు గౌరవప్రదమైన స్థానం కల్పించు. కేవలం కల్వకుట్ల కుటుంబం మోకాళ్ళు దాక్కుంటా తెలంగాణ. మోహన్ గారు విజయలక్ష్మి గారు ఒక్క నిమిషం. మోహన్ గారు విజయలక్ష్మి గారు రైట్. జయరామ్ గారు నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇందాక మోహన్ గారు మాట్లాడుతూ లేదంటే 10 నెలల్లోనే ఈ రోజు 10 నెలల పరిపాలన తెలంగాణ గవర్నమెంట్ విజయలక్ష్మి గారు సంవత్సరం దాటిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. విజయలక్ష్మి గారు, మోహన్ గారు విజయలక్ష్మి గారు ఒక మాట వినాలి. కేసీఆర్ దొంగ కాబట్టి అసెంబ్లీకి వస్తలేడు. కేసీఆర్ దొంగ అందుకే అసెంబ్లీకి వస్తలేడు. మోహన్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ వర్డ్స్. మోహన్ గారు విజయలక్ష్మి గారు ఒక మాట వినండి. అసెంబ్లీకి రమ్మను, అసెంబ్లీకి దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని మాట్లాడు. అసెంబ్లీకి రమ్మను, అసెంబ్లీకి దొంగలే ముఖం తప్పించుకుంటారండి. అమ్మా అక్కగారు, దొంగలే ముఖం తప్పించుకుంటారు. దొంగ కాబట్టే ముఖం తప్పించుకొని అసెంబ్లీలో ఇంకొక ఫామ్ హౌస్ లో అనుకున్నాడు. విజయలక్ష్మి గారు మోహన్ గారు ప్లీజ్ హోల్డ్. జయరామ్ గారు నాకు ప్రశ్న ఉంది, చాలా చిన్న ప్రశ్న నాది. స్పీకర్ చైర్ కి ఎన్నికకు ముందు ఆయన కులం గోత్రం చూసారంటే అర్థం ఉంది. స్పీకర్ చైర్ లో కూర్చున్న తర్వాత ఆయన దళితుడు ఎలా అవుతాడు? కుర్చీలో కూర్చోక ముందు ఆయన దళితుడు, దళిత ప్రాతిపదికన ఆయన ఎన్నుకున్నారంటే అర్థం ఉంది. కానీ స్పీకర్ చైర్లో కూర్చున్న తర్వాత ఇంకా ఆయన పైన ఆయన కులమో ఇంకోటో ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఇది కాంగ్రెస్ వైపు అయినా లేదా బీఆర్ఎస్ కైనా బీజేపీకి అయినా ఎవరికైనా సరే. విజయలక్ష్మి గారు ప్లీజ్ హోల్డ్ బ్యాక్. విజయలక్ష్మి గారు ఐల్ గివ్ యూ ఛాన్స్. విజయలక్ష్మి గారు వినాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గత 12 ఏళ్ల పాటు వినకనే ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అలా అధికారాన్ని కోల్పోయింది. ఇప్పటికైనా వినడం నేర్చుకోండి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను చేసేటువంటి సజెషన్ ఇది. జయరామ్ గారు మీరు చెప్పండి, స్పీకర్ పొజిషన్లో కూర్చోక ముందు వరకు ఆయన దళితుడన్నా ఇంకోటన్నా అర్థం ఉంది. స్పీకర్ పొజిషన్లో కూర్చున్న తర్వాత హీజ్ అ స్పీకర్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. బట్ అలాంటి వ్యక్తికి ఇంకా చైర్లో కూర్చున్నటువంటి దళిత స్పీకర్ అంటే వాట్ డస్ దిస్ కాంగ్రెస్ పార్టీ వాంట్ టు టెల్ తెలంగాణ పీపుల్ అండి? అమ్మా విజయలక్ష్మి గారు దయచేసి వినాలి మీరు. విజయలక్ష్మి గారు ప్లీజ్. జయరామ్ గారు ప్లీజ్. ఆమెను మనస్ఫూర్తిగా మాట్లాడివ్వండి, ఆమె తర్వాత మాట్లాడదాం. విజయలక్ష్మి గారు నేను ఇందాకే చెప్పిన 10 ఏళ్ల పాటు కేసీఆర్, హరీష్ విషయం సభ అధిపతి దగ్గరకు పోయేసి విషయం ఏమంటుండో నిరసన వ్యక్తం చేసినాం. దానికి పెద్ద మీరు ఎందుకనంటే ఇలా ఈ రోజు మీరు మొత్తం భూతత్వం పెట్టి చూపించినా ఇదేం లేదు, విషయం చెప్పండి సార్. విషయం మోహన్ గారు ఒక్క నిమిషం. విజయలక్ష్మి గారు నేను ఇందాకే చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా 10 ఏళ్ల విజయలక్ష్మి గారు వినండి. విజయలక్ష్మి గారు అమ్మ విజయలక్ష్మి గారు మీరు వినాలి. నేను ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా 10 ఏళ్ల పాటు కేసీఆర్, హరీష్ మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఇండ్లే కాబట్టి ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పటికైనా వినండి, ప్రజా సమస్యలు, ప్రజల మాటలు ఇప్పటికైనా వినండి. బీఆర్ఎస్ నాయకులు దయచేసి వినడం నేర్చుకోవాలి. పాపం ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు, ప్రతి పార్టీ నేతలు ఇంటారు, ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు తప్ప. ప్రతి డిబేట్ చేసే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బాధ, భయం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ వాళ్ళు వినకుండా మాట్లాడతారు. రైట్ జయరామ్ గారు అడిగినటువంటి ప్రశ్నకు మీరు ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ ఏంటంటే దరిద్రం, భారతదేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఒక ఐఏఎస్ ఉన్నాడు అనుకోండి, దళిత ఐఏఎస్, ఒక ఐపీఎస్ అని అనుకో, దళిత ఐపీఎస్ చేసిన చర్యలు.
దళిత ఐపీఎస్ జరిగిన ప్రశంసలు కానీ లేకపోతే విమర్శలు కానీ లేకపోతే దళిత నాయకుడు లాస్ట్ గా అంబేద్కర్ గారిని కూడా ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని కూడా దళితుడు అని సంబంధించడం నిన్న కాక మొన్న ఆ నిండు పార్లమెంట్ లోపల అది దురదృష్టమో లేకపోతే పోయే కాలం అని అదిలో కానీ బీజేపీ ఒక ముఖ్య నాయకుడు అయిన అమిత్ షా కూడా అంబేద్కర్ వస్తే ఏం ఉపయోగం ఉంటుంది రామ అంటే పరలోకానికి పోతారని దాన్ని మాట్లాడుకుంటారు. అంటే ఈరోజు ఇంత అవహేళన పూరితమైన అసహ్య పూరితమైన భావన ఏదైతే కొంతమంది నాయకుల్ని అందరూ అనటం లేదు కొంతమందికి ఉంటారో ఆ కొంతమంది మనుషుల్లాగా మారాలని కోరుకుందాం. అంటే ఈరోజు పశువులలో ఈరోజు రెడ్డి ఇంట్లో గాని వెలమ ఇంట్లో గాని కమ్మ ఇంట్లో బ్రాహ్మణ ఇంట్లో ఉన్న పశువులలో ఆ కులం లేదు, కుక్కలకు కులం లేదు, మొక్కలకు కులం లేదు, ఏ దేశంలో కులం లేదు. దరిద్రం ఏంటంటే ఇక్కడ కులం చేత నిర్మించబడ్డదే భారతదేశం. కుల పునాదులు లేకుంటే భారతదేశం లేదు, కుల మనుగడ లేకపోతే భారతదేశం లేదు, కులాన్ని నిర్మించకపోతే ఇక్కడ రాజకీయాన్ని నిర్మించుకోలేరు. కాబట్టి ఇక్కడ అంతటి దౌర్భాగ్యం అనేది భారతదేశంలో ఉంది, తెలంగాణలో ఉంది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే బలుపు అహంకారంతో కళ్ళు నెత్తినెక్కి ఎవరైనా వాడు ఏ కులమే కానీ ఎవడైనా కూడా అది మార్చుకుంటే బాగుంటుంది, మనుషుల్లాగా బిహేవ్ చేస్తే బాగుంటుంది. అరే మీ కులపోడు అంటుంటే మీ కులపోడే మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడా? మీ కులపోడు వండించిన బియ్యాన్ని మీరు తింటున్నారా? మీ కులపోడు తయారు చేసిన పాలే మీరు తాగుతున్నారా? మీ కులపోడు సంబంధించిన మందులే మీరు వేసుకుంటున్నారా? మీ కులపోడు కట్టిన ఇల్లే మీరు కడుతున్నారా? లాస్ట్ కు మీ ముట్టి దొడ్డి కడగడానికి కూడా మీ కులపోడు వచ్చింది. అరవై నాకు అర్థం కాదు. అంటే ఈ రోజు ఇంతటి బలుపు ఎవరికైతే ఉంటుందో ఎవడైనా కానీ కనుక ఎవడైనా కానీ కనుక ఒక కులాన్ని ఇంకొక కులము నిశ్చెట్లమెంట్ల వ్యవస్థ లాగా చూస్తుంది. ఈవెన్ మాదిగ కులంలో మాల కులంలో కూడా వాళ్ళ కింది కులాలను కూడా అవహేళన చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అగ్ర కులాలకి అక్కర్లేదు. ఈ అగ్ర కులాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక అహంకారం మామూలుగా ఉండదు, నెత్తికెక్కకుండా ఇంకా పైకెక్కి నశాలానికి ఎక్కి నా క్లౌడ్ 9 లో ఉండడానికి. కానీ జయరామ్ గారు నా ప్రశ్నలా మళ్ళీ అడుగుతున్నా నేను చాలా క్లియర్గా, స్పీకర్ పొజిషన్లోకి రాకముందు వరకు ఆయన దళితుడైనా ఆయన రెడ్డి అయినా ఇంకోటో ఏదైనా సంబోధించనండి. ఒక పొజిషన్లో కూర్చున్న తర్వాత స్పీకర్ అయిన తర్వాత కూడా ఇంకా దళిత స్పీకర్ అనేటువంటి మాట ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడమా లేదంటే ఇంకో పార్టీ, దీన్ని ఎలా చూడతారు? అంటే తెలంగాణ సమాజానికే లేదంటే ఎంటైర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియాకి అసలు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది అవినాష్, మీరు స్పీకర్ గురించి మాట్లాడుతున్నారు, ఈ దేశ ప్రెసిడెంట్. అవును, నాకు అర్థమైంది కానీ దాన్ని దీనికి ఆపాదించండి అంటున్నా నేను చాలా స్ట్రైట్ గా. అంటే ఒక ప్రసాద్ అన్న ఒక్కరే కాదు, నిన్న కాక మొన్న తమిళనాడు లోపల మ్యూజిక్ మాస్టర్ అయిన ఇళయరాజా గారు ఇక్కడ కులాలకు కన్వర్ట్ చేస్తే ఇక్కడ మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఇళయరాజా గారు అక్కడ ఒక టెంపుల్ కు పోతే ఆయనను కులం వెలివేసింది ఆయన టెంపుల్ నుంచి. అంటే ఈ రోజు ఇక బలిపెక్కిన అహంకారం ఉన్న నాయకులు మాట్లాడడం పెద్ద వింత కాదని నా ఉద్దేశం. రైట్, సింపుల్ గా కంక్లూడ్ చేశారు. అయితే ఇక బలిపెక్కిన అహంకారం ఉన్నారు. ఈ దేశానికి అమిత్ షా గారు అనేది ఆయన మీద నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే 7 లక్షల కిలోమీటర్లు దగ్గరగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితం 7 లక్షల కిలోమీటర్లు బై రోడ్డు ప్రయాణం చేసిన వ్యక్తి ఆయన. ఇది భారతదేశంలో టాపెస్ట్ రికార్డ్ అయినది. బై రోడ్డు ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరు లేరు. ఆయన మీద నాకు ఆయన లోపల పాజిటివ్ నెగిటివ్స్ నాకు పక్కన పెడదాం, పాజిటివ్స్ చూసే వ్యక్తిని నేను. ఆ పాజిటివ్ చూసి ఆయన గౌరవాన్ని ఇచ్చే వ్యక్తి. నిన్న దిగజారి మాట్లాడడం అంబేద్కర్ గారి గురించి, దాన్ని అసహించుకుంటాం కదా. ఎంత మన అభిమానించే నాయకుడైనా అసహించుకుంటాం కదా. ఈ అసహ్యం అనేది అది కరెక్ట్ కాదు. అంటే ఈ రోజు సనాతన సంప్రదాయము దేవుని మొక్కమని చెప్పింది, అందరినీ కలిసి ఉండమని చెప్పింది. కానీ ఒక వ్యక్తిని పూర్తిగా వెలివేసి నెట్టేయమని చెప్పలేదు కదా. ఒకవేళ నెట్టేస్తే ఆ సనాతన సాంప్రదాయాన్ని మనం ఎలా గౌరవిద్దాము, ఎలా రిసీవ్ చేసుకుందాము, ఎలా ఉందాము? అంటే ఈ రోజు ముస్లింలలో క్రిస్టియన్లలో పోతున్న దళితులు ఇందు కారణంగా పోతున్నారు అనుకోవాలా? అంటే ఇక్కడ రెండు కాంట్రడిక్టరీ జయరామ్ గారు, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అయింది నాకు తెలిసి. అయితే మేబీ సనాతన సాంప్రదాయాలకు సంబంధించి నాకు తెలిసి అమిత్ షా ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు కానీ దాన్ని సనాతన సాంప్రదాయానికి రుద్దడం అనేటువంటిది కరెక్ట్ కాదేమో. ఐఎమ్ సారీ, ఐఎమ్ కాంట్రడిక్టింగ్ యూ. అక్కడ సనాతన సాంప్రదాయం, రాముడు సనాతన సాంప్రదాయం. ఆయనను మొక్కుతూ పోతున్నా అంటే అంబేద్కర్ గారు అన్నం పెడుతున్నారు కదా ఇక్కడ. ఆయన అదే కాన్స్టిట్యూషన్ తోనే కదా పార్లమెంట్ లో కూర్చుంది. రైట్ రాముడు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు కదా. రైట్ కదా మనం మాట్లాడాల్సింది. బీజేపీ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది, కేసీఆర్ పట్ల అపారమైన గౌరవం ఉంది, ఇందిరాగాంధీ గారి పట్ల అపారమైన గౌరవం. కానీ
తప్పులను కూడా మనం మాకు చేసిన అబ్సల్యూట్లీ మనం కాకపోతే ఇంకెవరు సార్ వాళ్ళని ఎద్దేవా చేసేది ఎండగట్టేది. ఈ మాట్లాడే విషయం లోపల ఒక పొలిటికల్ అనలిస్ట్ గా నేను ఏ పార్టీకి వ్యక్తి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇక్కడ సమస్యను పరిష్కరించే దారిని ఎట్లా పరిష్కరించాలి. ఈ రోజు ప్రసాదన గురించి మాట్లాడుతున్నాడు హరీష్ రావు అంటే అంతకంటే దిక్కుమాల విషయం ఏముంది? హరీష్ రావు మాట్లాడలేను. అంతకంటే దుర్మార్గమైన విషయం ఏముంది? అంతకంటే నీచమైన విషయం ఏముంది? నేను చాలా పొలైట్ గా చెప్తున్నాను. ఇంతకుముందు మిత్రుడు మోహన్ డెఫినెట్ గా ఆవేశపూర్తిగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కాదు, వాళ్ళ నాయకుడు కాదు, వాళ్ళ పార్టీ నాయకుడిని ఒక స్పీకర్ ని అగౌరవంగా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. ఇంతకుముందు విజయలక్ష్మి అమ్మ కూడా చాలా గౌరవంగానే మాట్లాడారు. వాళ్ళ లీడర్ ను తెలిసి కూడా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. కానీ అమ్మ ఒక మిమ్మల్ని విషయంలోనే మీరు మాట్లాడితే మరియమ్మ చావుకు కారణమైంది బీఆర్ఎస్ అమ్మ. అప్పుడు కూడా నేను మొత్తుకున్నాను. ఆ మరియమ్మని ఎందుకు చంపిలరా నాకు చెప్పండి రా అంటే ఎవడూ చెప్పలేదు, ఇప్పటి వరకు తెలియలేదు. ఈ గవర్నమెంట్ కూడా బయట పెట్టట్లేదు. అంటే ఈ రోజు ఒక ఆడబిడ్డ మీద దిశ ఎన్కౌంటర్ కాంచి మొదలుకుంటే అనేక ఎన్కౌంటర్లు కావచ్చు, లేకపోతే అనేక ప్రాబ్లమ్స్ కావచ్చు. ఏ ఆడబిడ్డ మీద అన్యాయం జరిగినా తప్పే, ఎవరిని అన్యాయంగా చచ్చిపోయినా తప్పే, ఎవరిని అవమానించినా తప్పే. గౌరవించుకోవడం అనేది సాంప్రదాయంగా సభా సాంప్రదాయం. గౌరవించుకోవడం, గౌరవాన్ని తీసుకోవడం అనేది సభా సాంప్రదాయం. మాట్లాడడం లోపల అమ్మ అని మాట్లాడడం బాగుంటుంది, నీ అమ్మాని మాట్లాడితే చూపించుకొని కొట్టే విధంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. శ్రీనివాస్ గారు అసలు బీజేపీ పార్టీ ఇవాళ జరిగినటువంటి తీరు నాకు మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్గా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి మాట, కాంగ్రెస్ వాళ్ళు తర్వాత అందరూ కలిసి మా మీద వాటర్ బాటిల్స్ ఇసిరేశారు, పేపర్లు ఇసిరేశారు అనేటువంటి మాట ఉన్నది. బీజేపీ చాలా వరకు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి తీరు, ఓవైపు బీఆర్ఎస్ ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్కి సంబంధించినటువంటి చర్చ పెడదాము అనేటువంటి మాట బీఆర్ఎస్ చేస్తూ ఉంటే భూభారతి గురించి ఏదైతే ధరణి ప్లేస్లో వస్తున్నటువంటి కొత్త భూభారతి చట్టం అనేటువంటి మాట కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగాలనేటువంటి మాట కాంగ్రెస్ అంటుంది, బీజేపీ అంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కాంట్రడిక్టరీ, అంటే అసలు ఏం జరుగుతుంది? బీజేపీ నేతలు ఇంతకాలం మౌనంగా ఉండి కేవలం అసెంబ్లీలో మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి మాట కూడా ఇంకో వైపు నుంచి వస్తుంది. అసలు దీన్ని బీజేపీ పార్టీ ఎట్లా చెప్తా ఉంది? ఇంతకాలం ఖాళీగా ఉన్నారు, ఏం మాట్లాడలేరని అన్నారు. మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ నేతలు, బీజేపీ ఒక మాట వినాలి శ్రీనివాస్ గారు, బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలే చెప్తున్నటువంటి మాటలు. ఎందుకో మా వాళ్ళు సైలెంట్ అయిపోయారు అనేటువంటి మాట చాలా మంది బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు. కాదండి అది ఏంటంటే కొంచెం గ్యాప్ ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు అంటే గ్యాప్ అనేటువంటి మాట ఒప్పుకున్నారు. గ్యాప్ లేదు గ్యాప్ లేనే లేదు, అసలు కంటిన్యూ అవుతూనే ఉంది ఫైట్. ఎక్కడ నిన్నకు మొన్న మేము ఆడ ధర్నా చేసినాము ఇందిరా పార్క్ దగ్గర, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. అయితే మధ్యాహ్నం ఒకటి ఏంటంటే మెంబర్షిప్ ఒకటి అంతా జరుగుతుంది. మాకు డివిజన్ వైజ్ కూడా అధ్యక్షులు అవన్నీ అవుతున్నాయి. ఆ విషయంలో కొంచెం ఎక్కువ బయటికి రావట్లేదు. నిన్న ఎల్బీ నగర్ లో కూడా అందరు కార్పొరేటర్లు చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసారు మన కమిషనర్ గారి దగ్గర. ఇష్యూ మనీ డైవర్ట్ అవుతుంది అనేసి చాలా ప్రోగ్రామ్ వస్తుంది మీ దగ్గర. మనం అసెంబ్లీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి దాని గురించి అసెంబ్లీ సార్, ఇప్పుడు స్పీకర్ గారి గురించి మాట్లాడితే మనం అసెంబ్లీలో చాలా సభ సాంప్రదాయాలు మనం గౌరవించుకోవాలి సార్. స్పీకర్ గారిని చాలా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళ కుల ప్రస్తావన ఎందుకు వస్తుందో నాకు తెలియదు. అన్నగారు మరి మోహన్ గారు కూడా కులం అనే విషయం ఆడ రావద్దని నా ఒపీనియన్. అక్కడ స్పీకర్ గా గౌరవించుకుందాం మనం. ఆ సీట్ లో ఉన్న ఎవరైనా సరే, ఎన్ని క్యాస్ట్ కి సంబంధం లేదు ఆడ. అది హిందూ ముస్లిం క్యాస్ట్లు వద్దు, జాతి మతం కులం వద్దు. ఆ స్పీకర్ ఆ సీట్ ఆ కుర్చీకి మనం గౌరవించాలి. ఆ గౌరవంతో మనం అక్కడ బిహేవ్ చేయాలని నా ఒక ఉద్దేశం, అంతే తప్ప ఆడ క్యాస్ట్లు ఇవన్నీ టాపిక్స్ చాలా ఉన్నాయి. తెలంగాణలో కొట్లాడాల్సిన టాపిక్స్ కానీ, తెలంగాణలో ప్రజలకు చేయాల్సిన మంచి చెల్లు చాలా ఉన్నాయి. ఈ టాపిక్ వస్తేనైతే ఇప్పుడు కాంగ్రెస్ ఈ మధ్యనే మెస్ చార్జెస్ అండ్ కాస్మెటిక్స్ అమౌంట్ ఇంక్రీజ్ చేసింది. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఆ విషయం మా ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకున్నారు సభా సాక్షిగా. చాలా సంతోషకరం, చాలా పేద విద్యార్థులకు మంచి జరుగుతుందని. ఇదే విషయంలో ఎట్ ద సేమ్ టైం పేద విద్యార్థులకు రావాల్సిన ఫీ రియంబర్స్మెంట్ చాలా సంవత్సరాల హోల్డింగ్ లో ఉన్నవి. ఆ అమౌంట్ రిలీజ్ చేస్తే కూడా చాలా మంది విద్యార్థులకు పాత అమౌంట్లు వస్తుంటాయి. వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చదువుకోనికి వెళ్తారు. చాలా టాపిక్స్ ఉన్నాయండి మాట్లాడుకోనికి. ఈ ఒక్క చిన్న టాపిక్స్ కి ఊగిస్లో ఆడి వీళ్ళంతా వాళ్ళు వీళ్ళు నూక్కోవడము, తోసుకోవడము,
కొట్టుకునేంత టాపిక్ ఏముంది సార్ అక్కడ? నేను అదే అడుగుతున్నా. ఇన్ఫాక్ట్ ఆ విజువల్స్ లైవ్ లో కూడా ప్లే చేస్తా ఉన్నాం, అప్పటిదాకా చూస్తున్నాము, కనపడుతున్నాయి, మనం చూస్తున్నాము. రియల్ కూడా 2-3 రోజుల నుండి టాపిక్స్ నడుస్తున్నాయి. ఫైట్ చేసుకున్నంత అక్కడ లేదు. టైం ఇమ్మన్నారు స్పీకర్ గారు, టైం ఇవ్వండి, మీకు నేను టైం ఇస్తున్నాను, దాన్ని వినియోగించుకొని మాట్లాడదాం, చర్చకు వద్దాం అన్నప్పుడు దాన్ని పట్టుకొని కాదు కూడదు అంటే మెయిన్ అంశం ఏంటంటే సార్, ఇక్కడ ప్రజల టైం అండి, ఇది తెలంగాణ ప్రజల టైము. ప్రతి నిమిషం వాళ్ళకి అవసరము, ప్రజలు చూస్తున్నారు, వాళ్ళకి విలువైన సమయం ఇది ఒకటి. మిగతాదంతా టాపిక్ విలువైన ముఖ్యమైన బయటకు వస్తే మిగతా టాపిక్స్ రావు. ఈ సభలో ఉండే ప్రతి నిమిషం వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళ కోసం మాట్లాడాలని నా ఒక ఉద్దేశం అండి. రైట్ మోహన్ గారు యా ప్లీజ్ కంటిన్యూ. సోదరులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కరెక్టే వాళ్ళన్న మాట, కానీ దానికి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది. సోదరా, సమాజంలో దళిత జాతి పట్ల ఎంత వివక్ష ఉంటుందో మేము క్షేత్రస్థాయిలో ఉండి చూస్తుంటాం. అలాంటిది మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నత స్థానం కల్పించినప్పుడు ఆ స్థానంలో కూడా అవమానపడితే తట్టుకోలేం సోదరా. అక్కడ కూడా మమ్మల్ని అవమానపరచడమే క్షేత్రస్థాయిలో మా జాతిని వివక్ష ఉంది. ఇక్కడ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాన్ని గౌరవించి మమ్మల్ని ఉన్నత స్థాయిగా ఉండి ఒక ముఖ్యమంత్రి అధ్యక్ష సార్ అనే స్థాయికి మమ్మల్ని కూర్చోబెట్టినా కానీ ఎక్కడొక్కడ మళ్ళీ మా వివక్షను మా జాతిని గుర్తించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానికి బాధపడుతున్నా. ఖచ్చితంగా నేనే కాదు, దళిత జాతి అందరూ కూడా బాధపడతారు. మేము కోరుకుంటాం ఏంటంటే గౌరవం కోరుకుంటాం. మేము ఆస్తులు అంతస్తులు కోరుకోం. మా బాధ అంతా ఏంటంటే గౌరవాన్ని ఇవ్వండి. మీ ఆస్తుల్లో భాగస్వామ్యం అవ్వట్లేదు కదా, కాబట్టి బాధ ఉంది. ఖచ్చితంగా జాతి కూడా దీనికి ఖండిస్తుంది. హరీష్ రావు గారు రేపు ఆయన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. నేను ఆ మేడం గారు కూడా సమాధానం చెప్పలేదు, ఎవరు చెప్పట్లేదు. సంవత్సర కాలం నుండి కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి బలమైన కారణం ఏమన్నా ఉందా? రాకుంటే ఎందుకు రావట్లేదు? ఒకవేళ నీకు ఆర్థిక లేదు, శారీరకంగా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ కొడుకుకో లేదు, మీ అల్లుడికో లేదు, నీ కూతురికి ఎక్కడో ఒకసారి ఎమ్మెల్యే బై ఎలక్షన్ పెట్టి తనకో ముగ్గురిని పెట్టి ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించి వాళ్ళతో మాట్లాడించు. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చొని ఇక్కడ కొడుకుని అల్లుడిని చాటల తౌడు పోసి కుక్కలు కొట్లాడించినట్టు మీ ఇద్దరు కొట్టుకపోరాబా, ఎవడు గట్టి కొట్లాడితే వాడే పార్టీ నడిపియాలన్నట్టుగా ఈ రకంగా మాట్లాడటం వల్ల హరీష్ రావు గారు అసహనంతో సహనం కోల్పోయి ఎక్కడ నా బామ్మడిది హీరో అయిపోతున్నాడు, రోజు రోజులో నన్ను ఎక్కడ కనుమరుగైపోతున్నాను, రోజు నేను గుర్తింపు లేకుండా పార్టీలో వెంకంజులో పడిపోతున్న భయంతో జరిగింది తప్ప ఇది ప్రజల గురించి, నిజంగా ప్రజల గురించి ఆయన పోరాడినట్టయితే ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. అంతేగాని తన ప్రయోజనం కోసం, తన అస్తిత్వం కాపాడడం కోసం పార్టీలో తన కనుమరుగు అవుతున్నాడని భయంతో చేసిందే తప్ప ఇది ప్రజల గురించి చేసింది ఎట్టి పరిస్థితులు కానే కాదు. రైట్ మోహన్ గారు, వెల్కమ్ బ్యాక్ టు విజయలక్ష్మి గారు. మీ స్టేట్మెంట్స్ ఏంటి? ఇప్పుడు మోహన్ గారు మాట్లాడింది విన్నారు, అలాగే శ్రీనివాస్ గారు బీజేపీ నేత మాట్లాడింది కూడా మీరు విన్నారు కదా. విజయలక్ష్మి గారు మీరేమంటారు? మోహన్ సార్ మాట్లాడేదంతా పచ్చి అబద్ధము. ఎందుకనంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి అంకితం అవుతారు, వీళ్ళకు తాట్ల అది వేసి కుక్కల నక్కలకు కొట్లాడబెట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఆ రకంగా కొట్లాడబెట్టే కార్యక్రమమే లేదు. ఆరోగ్య పరిస్థితి తెలంగాణ ప్రజానికం అంతా చూసిండ్రు. కేసీఆర్ గారికి ఆరోగ్య రీత్యా బాగలేదన్న విషయం అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు, అందరికి తెలుసు. విషయాన్ని స్పష్టంగా మాట్లాడిన దానికే నోరు మూపియాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు మా హరీష్ రావు అన్న మీద అనేకమైన నేపాల్ మోపుకుంటా అన్ని రకాలు ఎక్కడికి పోయినా కానీ ఒక విషయం మీద, రైతుల విషయం మాట్లాడినా, విద్యార్థుల మీద విషయం మాట్లాడినా, ఇలా కార్మికుల మీద మాట్లాడినా, ఏ విషయం మీద మాట్లాడినా అక్కడ కేసులు, అనేకమైన నోర్మొప్పించుడు, ఈ విషయాలు ఎవి కూడా మన తెలంగాణ ప్రజలను ఆదుకున్నది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వమే. ఇన్ని రోజులు 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పరిపాలించి ఏం చేసింది ప్రజలకు? వీళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మోహన్ గారు వినాలి. మోహన్ గారు ఇంతసేపు మీరు మాట్లాడుతున్నప్పుడు విజయలక్ష్మి గారు మాట్లాడదు ప్లీజ్. తెలంగాణ ప్రజలు ఈ రోజు ప్రతి పల్లె, ప్రతి జిల్లా మీరు రండి సార్ అని చెప్పేసి బ్రహ్మరథం పట్టిన పరిస్థితిలో చూస్తున్నాము. మీరు రండి సార్. ఈ 10 సంవత్సరాల్లో మాకు అందరికి చాలా బాధగా అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చిన ప్రతి సోషల్ మీడియాలో ప్రతి మహిళ మాట్లాడిన విషయాన్ని చూస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇలా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోతే సరిగా కాదు సార్, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు.
ఆ విషయం కరెక్ట్ కాదు. విషయాన్ని స్పందించి హరీష్ రావు గారు మాట్లాడుతూనే ఈ రోజు సభ గౌరవించలేరని చెప్పేసి మాట్లాడుతూ విషయం వినకుంటే సభాపతి దగ్గరికి వెళ్ళేసి విషయాన్ని వినిపించింది సార్. అది విషయము మీకు అది ఎట్లా పడుతుందంటే అవమాన పరిచయం అని చెప్పేసి అనుకుంటే అవమాన పరిచయం ఇది కాదు సార్. దళిత బంధువు ఇచ్చిన చరిత్ర తొలి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారిదే ఉన్నది. వీళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని 110 అడుగులు పెట్టింది ఎవరు సార్? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది ఎవరు పెట్టిరు? ఇలా తలెత్తుకొని చూసినందుకు అంబేద్కర్ గౌరవించి దళితులను గౌరవించి ఇలా పథకాలు తీసుకొచ్చిన చరిత్ర మా కేసీఆర్ సార్ ఉన్నది. ఇలా హరీష్ రావు గారి విషయాన్ని చెప్తే హరీష్ రావు గారిని అనేకమైన హరీష్ రావు గారు ప్రతి పల్లెల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే విషయాన్ని నిలబెట్టకుంటే ఇలా మూసేస్తున్నాం సార్. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం. విజయలక్ష్మి గారు నాదో ప్రశ్న. విజయలక్ష్మి గారు ప్రభుత్వం గురించి విజయలక్ష్మి గారు ఇది ప్రభుత్వం గురించి చర్చ కాదు ఇవాళ. విజయలక్ష్మి గారు వినాలి. ఇది ప్రభుత్వం మీద చర్చ కాదు. ఇవాళ డిబేట్ అలా ఒకటే ఏంటంటే మేజర్ గా హరీష్ రావు ప్రవర్తన కావచ్చు లేదా అసెంబ్లీ సాక్షిగా ఒకరి మీద ఒకరు తాగొచ్చిర్రు, డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్ల మీద పెట్టినట్టు అసెంబ్లీ గేట్ కాడ కూడా వీళ్ళకి తాగుబోతు టెస్టులు పెట్టాలనేటువంటి మాటల గురించి కావచ్చు, లేదంటే ఇవాళ స్పెషల్గా ఒక సీనియర్ నేత హరీష్ రావు లాంటి ఒక నేత బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత అంత స్థాయి నేత అని చూసేటువంటి వ్యక్తి స్వయంగా తానే ఎమ్మెల్యేలను తోసుకుంటూ వెళ్ళలోకి వెళ్ళినటువంటి తీరు మీద మేజర్గా మనం డిబేట్ పెట్టుకున్నాం తప్ప ఇంకేం లేదు. తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చెప్పదలుచుకున్నారు అనేది చర్చ. దగ్గరికి వెళ్ళిన విషయాన్ని చూస్తున్నారు. అక్కడ ఎలాంటి అగౌరవపరిచేది కాదు సార్. గౌరవించే విషయాన్ని సార్ మీరు పదే సార్ చూపించండి. ఆ విషయాన్ని నిలబెట్టేందుకు సభాధిపతి దగ్గరికి వెళ్ళేసి విషయం వినిపిస్తున్నారు సార్. ఆ విషయం వినిపించడానికి ఎమ్మెల్యేలను తోసుకుంటూ మార్షల్స్ తోసుకుంటూ సభాపతి దగ్గరికి పోతారా అమ్మా? చాలా తప్పు మాట్లాడుతా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. మేమందరం సార్ తెలంగాణ ప్రజానికమే గాని మా అసెంబ్లీ ఎమ్మెల్యేలే గాని వీళ్ళందరూ కూడా మాకు ప్రసాద్ సార్ ఉండాలా, దళిత స్పీకర్ ఉండాలని చెప్పేసి అందరం కూడా తల వంచి ఆ సార్కి మద్దతు ఇచ్చిన పరిస్థితి మా ఎమ్మెల్యేలు చూసినాం సార్. ఎవరు కూడా అగౌరవపరచలేము. ఆయన మద్దతుగానే మేము అందరం ఇది చేసినాం సార్. విజయలక్ష్మి గారు గౌరవించే ప్రభుత్వం ఏదుందంటే విజయలక్ష్మి గారు ఐల్ కమ్ బ్యాక్ టు యు. జయరామ్ గారు నాకు మాట చెప్పండి, ఇక్కడ కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసుని అసెంబ్లీలో చర్చకు పెట్టొచ్చా? ఎప్పుడైనా కూడా అండి ఇది అదొకటే కాదు, కోర్టు పరిధిలో ఉన్నది అసెంబ్లీలో చర్చ పెట్టడం కాదు. అసెంబ్లీలో చర్చ పెట్టకూడదు అనే విధంగా మాట్లాడింది కేటీఆర్ ఏం మాట్లాడిందంటే బిగినింగ్ లోపల నన్ను అరెస్ట్ చేయండి, నేను జైల్లో కూర్చుంటాను, అక్కడ యోగా చేస్తాను, లేదు అనుకుంటే మెడిటేషన్ చేస్తాడు. సో చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడాడు. సో అప్పుడు ప్రజలు కూడా దాన్ని చూద్దాం అది ఎంతవరకు ఈ మాట మీద ఉంటుందని విత్ ఇన్ అది అరెస్ట్ చేస్తున్న చూచాయగా తెలియగానే సో గగ్గులు పెట్టేసి అసెంబ్లీలో చర్చలు. అరెస్ట్ చేయడానికి అసెంబ్లీలో చర్చలు పెట్టరు. అది చట్టంలో ఆ ఉండే లోపాలను కానీ అక్కడ ఉండే ఎవిడెన్స్ కానీ అవి అసెంబ్లీ ముందు పెట్టడం కానీ చర్చలలో పెట్టడం కానీ కుదరదు, పెట్టకూడదు కూడా. ఒక ఎగ్జాంపుల్ కూడదనే ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఫామ్ హౌస్ కేసు విషయం లోపల కేసీఆర్ గారు అవే ఎవిడెన్స్ పెట్టి మాట్లాడితే కోర్టు చివాట్లు పెట్టింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తినే చివాట్లు పెట్టింది. అలాంటి ఎవిడెన్స్ ను బయట పెట్టొద్దు, మీరు ఏదైనా ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయాలి, కోర్టు చూసుకుంటుంది అంతే తప్ప ఎవిడెన్స్ ను పెట్టేసి ఎలాంటి చర్చలు ఉండవు, ఎలాంటి ప్రెస్ మీట్లు ఉండవు అన్నది. మరి ఈ రోజు కేటీఆర్ మరి ఏ ఉద్దేశంతో అడిగిండో నాకు తెలియదు. నాకున్న అవగాహన ఏంటంటే ఒకటి వచ్చేసి తను భయపడ్డా లేకపోతే చర్చల ద్వారా సానుభూతిని కోరుకుంటున్నాడా అనేది ఇక తేలాలి. ఒకవేళ సానుభూతి కోరాలి అనుకుందామంటే అది చర్చలు అనేది జరగవు. మరి ఈ మాత్రం కామన్ సెన్స్ అయినా లేదా అనేది మనకు తెలియదు. చర్చలు అనేది అసెంబ్లీలో పెట్టి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా, ఒక నిందితుడైన వ్యక్తి కోసము ప్రజా సమస్యల మాట్లాడే ఒక సభలో ఒక వ్యక్తి కోసం చర్చలు జరగవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే అనేది ఒక వ్యక్తి మాత్రమే. దానికి పర్మిషన్ గవర్నర్ నుంచి తీసుకుంటారు. అరెస్ట్ కావాలా వద్దా అనే దాన్ని నిర్ణయించుకుంటారు. అది వేరు, అది చట్టపరమైన అంశాలు. కానీ ఈ చట్టపరమైన అంశాలను ఏ విధంగా చట్టపరమైన నువ్వు తప్పు చేసావా చేయలేదా, చెయ్యలేదు అనుకుంటే నిరూపించుకో, చేసినావు అనుకున్నా అంటే వాళ్ళు నిరూపిస్తారు. ఇది అక్కడే ఉంటే తప్పితే ఇది చర్చలకు తావివ్వదు.
మరి ఈ మాత్రం ఎందుకు కేటీఆర్ కు తెలియకపోయిందో నాకు తెలియదు. ఇంకొక అంశాన్ని దీంట్ లోపల కేటీఆర్ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఆ మాట్లాడిన లోపల తను ఫ్రస్ట్రేషన్ లోపల విపరీతమైన బూతులు మాట్లాడిండు. నా ఇంటిగా పీకలేడు, అది ఇది ఏం పీక్కుటో పీక్కో, ఏమైనా చేసుకో, ఏమైనా మేము భయపడడం ఇట్లా. అంటే ఆ బూతు భాష అనేది ఎవరు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి? కామన్ మ్యాన్ ఊర్లలో కూర్చుంటోళ్ళు కూడా ఈ మధ్యలో చెట్టు కింద కూర్చుంటోళ్ళు పిల్లలు కూడా గౌరవంగా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ భాష లోపల అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇదే ఉంటది, అమ్మ అనే భాష ఉంటుంది. కానీ ఈరోజు కేసీఆర్ గారి నుంచి కేటీఆర్ మన దారాదత్తం చేసుకుంది ఏంటంటే బూత్ పురాణం, వారసత్వం. వారసత్వం బూత్ పురాణంలో కూడా వారసత్వం అని చెప్పాలి. రైట్ సార్. జయరామ్ గారు లెట్స్ హెడ్ ఫర్ అ కంక్లూజన్. ఫైనల్ గా అంటే నేను మళ్ళీ మీ దాకా వస్తాను. నాకు తెలిసి ఒకసారి పొలిటికల్ లీడర్స్ అందరిని అడిగి తర్వాత మీ దగ్గరికి వద్దాం. అదే మేబీ కరెక్ట్ పద్ధతి ఏమో, ఎనలిస్ట్ గా మీరు చెప్పేటువంటి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరుని బట్టి ఫైనల్ గా బీజేపీ పార్టీ తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటుంది? అసెంబ్లీ తీరుని బట్టి హరీష్ రావు గారిని కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరున్నా కూడా మనని చూసి మన తెలంగాణ ప్రజానికం నేర్చుకునేటట్టు హుందాగా ప్రవర్తించాలి అని నా ఉద్దేశం. రైట్. మోహన్ గారు మీరేం చెప్తారు ఫైనల్ గా? కంక్లూడ్ ప్లీజ్, కంక్లూడ్. యా ప్లీజ్, కొద్దిగా సమయం ఇవ్వండి సోదరా. మాకు మొత్తానికి మీరు అంటే మనకి డిబేట్లకు ఉండేది కేవలం 1 hour కాబట్టి తప్పదు. అయితే సోదరా, కంచు మోగినట్టు కనుగొంబు మోగున విషదాభా వినయరా మనకు చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు హరీష్ రావు కంచు. ఇక వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పార్టీ కనుమరుగైపోయింది, ప్రజల్లో ఉనికి కోల్పోయినారు, ఎంపీ ఎలక్షన్ లో టోటల్ 0 అయిపోయినారు. ఎక్కడికి వెళ్ళి ప్రజల నాడిలో ఉండాలి, ప్రజల్లో ఉండాలి అన్న తపన తప్ప ఎక్కడ కూడా ప్రజల గురించి కాదు. ఈరోజు మనం చర్చ కూడా చేస్తున్నామంటే తను అలా చేయలేదు అనుకో, ఈరోజు చర్చ ఉండేది కాదు కదా. సో ఇది ఇండైరెక్ట్లీ దే వాంట్ కంపల్సరీ ఇది జరగాలి, ప్రజల నాడిలో ఉండాలి అన్న ఒక మనసులో ఒక దాన్ని ఏమంటారు అంటే చెడు ఉద్దేశమే తప్ప ప్రజలకు మంచి అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇవన్నీ కూడా ప్రజల క్షేత్రస్థాయిలో ఆలోచించి వీళ్ళని ఎప్పుడో విస్మరించినారు, వీళ్ళని మర్చిపోయినారు. ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని యాక్టింగ్లు చేసినా, ఎన్ని దీన్ని ఏమంటారు సినీ యాక్టింగ్ లాగా రోజుకో మేకప్ తో వచ్చినా ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితులు లేరని. రైట్ మోహన్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ విజయలక్ష్మి గారు మీరేమంటారు? అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తీరు ద్వారా తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం రావాలని చెప్పేసి, మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ విసుకుపోతున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలా, సార్ని చూడాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మోహన్ సారు బయటకెళ్ళి చూస్తలేనంటున్నాడు. ప్రతి గడప తెలంగాణ ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావాలి, మళ్ళీ తొలి ముఖ్యమంత్రి గారు రావాలా, పరిపాలన సంక్షేమ పథకాలు ప్రతి వాళ్ళకి అనుకుని కోరుకుంటున్నారు. పార్టీ రైట్ విజయలక్ష్మి గారు, నాకు తెలిసి మీ ఇంటర్నెట్ ఇష్యూ కూడా ఉంది. రైట్ జయరామ్ గారు, ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి సార్. అంటే తెలంగాణ ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ తీరంతా కలిసి, ఈ అసెంబ్లీ అంతా కలిసి తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకుంటుంది? అసలు మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ అసెంబ్లీ చర్చల నుంచి? అంటే ఈ జరుగుతున్న ప్రస్తుత తీరును బట్టి అసెంబ్లీ చర్చల నుంచి చాలా అర్థం చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ తీరును బట్టి ఏం సమాజం అర్థం చేసుకోవచ్చు? నాయకులకు హుందాతనం ఉంటే బాగుంటుంది. మిమ్మల్ని ఫాలో కావాల్సిన వ్యక్తులు ప్రజలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రజలు అసహించుకునే విధంగా కాకుండా ప్రజలు అభిమానించే విధంగా ఉండమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు. రైట్, ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. నాతో పాటు జాయిన్ అయినటువంటి మా డిబేట్ మెంబర్స్, కాంగ్రెస్ నుంచి మోహన్ గారికి, బీజేపీ శ్రీనివాస్ గారికి, అనలిస్ట్ జయరామ్ గారికి, అలాగే బీఆర్ఎస్ నాయకురాలు విజయలక్ష్మి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఒకటి మాత్రం వాస్తవం, రాజకీయ నాయకులు అంటేనే ఒకప్పుడు చాలా హుందాగా చూసేటువంటి ప్రజలు, అలాంటిది రోజులు మారుతున్న కొద్దీ దూరం పెట్టి వీళ్ళ అంటే వేరే పదాలు కూడా వాడొచ్చుగాక, కానీ నేను వాడదలుచుకోలేదు ఇక్కడ. అలా దూరం పెడుతున్నటువంటి తీరు వస్తుంది. నా ఫ్యామిలీ నుంచి, నా ఇంట్లో నుంచి నేనెందుకు కావద్దు అనేటువంటి థాట్కి వస్తూ ఉన్నారు చాలామంది. అలాగే మీరు ప్రవర్తించేటువంటి తీరు, స్పెషల్గా మీ ఇళ్ళ దగ్గర మీరు ఎలా ఉన్నా ప్రజలకి అనవసరం, కానీ అట్లీస్ట్ అసెంబ్లీ దగ్గర అయినా మీరు ఎలా ఉంటారనేటువంటిది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుంటారు, సూక్ష్మంగా చూస్తూ ఉంటారు ప్రజలు. స్పెషల్గా తెలంగాణ చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ ఇది. ఇలాంటి తెలంగాణలో మీరు అసెంబ్లీలో ప్రవర్తిస్తున్నటువంటి తీరు, స్పెషల్గా ఆలోచించుకొని మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఏ విధంగా ఉందనేటువంటిది, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని మెలిగితే మంచిది అనేటువంటిది చిన్న సలహాగా